జై శ్రీమన్నారాయణ. ఈరోజు చంద్రకళ స్వీట్ చేద్దాము. చంద్రకళ స్వీట్ చేయడానికి 2 గ్లాసులు మైదా తీసుకున్నాను. చిటికెడంత ఉప్పు, ఒక గరిటెన్నర అలాగా నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఏదన్నా ఒకటి వేసి పిండి బాగా నూనెలో కలిసేటట్టు అనమాట. ఇలాగా మనం గుప్పడి పట్టుకున్నాం అనుకోండి, బాగా బైండ్ అవ్వాలన్నమాట. అలాగా గట్టిగా గుప్పడి పట్టి చూస్తే బైండ్ అయ్యేటట్టు అది చూసుకోండి. ఆ బైండ్ అయితేనే మనకి నూనె అందులో సరిపోయినట్టుగా అనమాట. లేకపోతే ఇంకా కొంచెం నెయ్యి కానీ నూనె మీ ఇష్టం ఏదన్నా వేస్తే మంచిది. కానీ నెయ్యి వేస్తే కొంచెం రుచిగా ఉంటుందని నెయ్యి వేయాలన్నమాట. నెయ్యి వేసి ఈ పిండి చాలా గట్టిగా టైట్గా కలపాలండి. మనం పూరి పిండి కంటే కూడా టైట్ కలపాలన్నమాట. కొంచెం కొంచెం నూనె వేసి గట్టిగా కలపాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట కోసం. చూడండి, మనం నెయ్యి వేసాం కదా, చూడండి ఎక్కడ చేతికి అంటకుండా మైదా పిండి ఎంత నీట్గా అలా బైండ్ అవుతుందో, ఎంత దగ్గరగా మనం ఆ పిండి తడుపుతుంటే ఎంత ఈజీగా. లేకపోతే మైదా పిండి బాగా అతుక్కుంటుంది కదా, కొంచెం 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 నీళ్లు వేసుకొని టైట్గా పిండి కలిపి ఒక అరగంట కోసం పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా అయిపోయింది కదా కలపడం, అంటుకోకుండాను. దీన్ని పక్కన పెట్టేద్దాం ఒక అరగంట కోసం. ఎంత బాగా మనం కలిపి పెడితే అంత బాగా ఉంటుందండి. ఇప్పుడు దాని ఫిల్లింగ్ కోసమని ఇప్పుడేమో కోవా తయారు చేద్దాం. కోవా పాలపిండి తీసుకున్నానండి. పాలపిండి 1 కప్పు తీసుకుంటే 1 కప్పు పాలు, పాలుని కొంచెం నెయ్యి అన్నమాట. ఇది పొయ్యి వెలిగించకుండానే, స్టవ్ వెలిగించకుండానే ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. పాలపిండి పాలల్లోని కలిగిపోవాలి. తర్వాత నెయ్యి వేసి అందులోని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఈ కోవా తయారు చేస్తున్నాను చూడండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ కూడా వాడొచ్చండి. కానీ మా ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్ వాడనివ్వరు. అందుకని మూకుడు తీసుకున్నాను. కోవా ఇలా ఒక 10 నిమిషాలు పడుతుందండి కోవా తయారవడానికి. ఇదిగోండి ఇలా తయారు చేసుకొని ఎక్కువసేపు పొయ్యి మీద పెడితే మరీ హార్డ్గా అయిపోద్ది కోవా. అందుకని ఈ తయారు చేసిన కోవా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఒక చిన్న కప్పుతో చేస్తే నాకు ఇంత కోవా వచ్చింది. ఇప్పుడు అందులోకేమో మనం డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకుందాం. ముందేమో బాదం తీసుకున్నాను, బాదం చాప్ చేస్తున్నాను. తర్వాత జీడిపప్పు, జీడిపప్పు కూడా చాప్ చేసి, జీడిపప్పు అయిపోయిన తర్వాత కిస్మిస్, ఈ మూడే వేసాను. మీ దగ్గర ఇంకా ఉంటే పిస్తా కానీ ఇంకా ఏమున్నా సరే కూడా, చిరోంజి ఏది మీరు వేసుకోవాలనుకుంటే అవన్నీ చాప్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇదిగోండి, జీడిపప్పు చాప్ అయిపోయింది. ఇప్పుడు కిస్మిస్ కట్ చేస్తున్నాను. కిస్మిస్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ డ్రై ఫ్రూట్లోని ఇవి కూడా కలిపేసేసుకొని మొత్తం అంతాను ఆ కోవా తీసుకొచ్చి ఇందులో కలిపేయాలండి. చూడండి ఇంత వచ్చింది డ్రై ఫ్రూట్ది. ఇది కోవా, ఇది చూడండి మొత్తం కోవా వేసేయాలన్నమాట. అందులోని వేసేసి ఇప్పుడు మీరు పంచదార వేయాలనుకుంటే, నేను బెల్లంతో చేస్తున్నాను మొత్తం స్వీట్ అంతాను. అందు గురించి నేను పంచదార వేయట్లేదు, బెల్లం వేస్తున్నాను. ఏదైనా సరే కోవా మొత్తం చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాతనే వెయ్యాలి. వేడిలో వేస్తే ఏమవుతుందంటే అది పంచదార కరిగి పాకంలాగా వచ్చేసేసి స్టఫింగ్ అంతా కూడా లూజ్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనకి ఆ పూరిలోని మనం కరెక్ట్గా వత్తలేము. అందు గురించి చల్లారిపోయిన తర్వాత కోవా అందులో వేయాలి. మీరు కోవా ముందు రోజు చేసి ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లోని. అప్పుడు తీసుకొని వచ్చి కొంచెం వెచ్చబెట్టి ఇవి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అవి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తడిపి పెట్టాం కదండి పిండి, ఆ పిండి అరగంట తర్వాత కూడా అంతే టైట్గా ఉందనుకోండి, మీకు కొంచెం తడి చేయన్నమాట. ఒక పిసర ఇలా తడి చేసి కొంచెం దాన్ని మృదువుగానే ఇలా నొక్కాలన్నమాట. ఎంత మనం బాగా దానికి ప్రెస్ చేయగలిగితే అంత బాగా వస్తాయి అన్నమాట. చూడండి, నాకు 2 గ్లాసుల పిండికి నాకు 12 దాకా అయినాయండి. 12 దాకా అయినాయి. చూడండి చిన్న చిన్న ఉండలు 12 దాకా అయినాయి. ఈ 12 ఉండలు ఇప్పుడు ఏంటంటే మనం ఒక పిసరైన నీళ్ళు తడి చేయడం, బాగా శుభ్రంగానేమో చిన్న చిన్న ఉండల కింద చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇది మీరు తడి బట్ట కప్పి ఉంచినా పర్వాలేదు, లేకపోతే ఏదైనా ప్లేట్ మూసి ఉంచినా పర్వాలేదు. కానీ మనకి ఆ పిండి గట్టిగా ఉండాలి, మృదువుగా ఉండాలండి. అంటే గట్టిగా అంటే ఆరిపోనివ్వకూడదు, మృదువుగా ఉండాలి, బాగా పలచగా ఉండకూడదు పిండి. చూసారా ఎంత గట్టిగా ఉందో. దీనికి ఇప్పుడు పూరీలు మనం వేసిన నూనె కరెక్ట్గా ఉంటేనండి పొడి పిండి తీసుకోవాల్సిన అవసరం లేకుండానే
పూరీలో బాగా ఒత్తగలుగుతాం అనమాట. కిందన పీటకి అంటుకోదు, రోలర్కి కూడా అంటుకోదు అనమాట. చూడండి పూరీలు ఎంత బాగా ఇలాగా వస్తున్నాయో పొడిపిండి వేయకుండానే. ఇంకోటి కూడా తీసి ఇది మామూలుగా ఇలా నేను చేసానండి, కానీ ఒక షేప్ వచ్చి బాగా చేయాలంటే ఏదైనా ఒక మనం డబ్బా తాలూకు మూత తీసుకొని రౌండ్గా కట్ చేసి కూడా చేస్తాం. నేను ఫస్ట్ది ఇలా చేసి చూపిస్తున్నాను, తర్వాత డబ్బా మూతను కట్ చేసి కూడా చేసి చూపిస్తానండి మీకు. ఇలా పూరీలు ఒత్తుకున్న తర్వాత ఒక పూరి తీసుకొని అంచులకి ఇలా నీళ్లు రాసుకొని తడిపి నీళ్లు రాసుకొని ఆ స్టఫింగ్ ఇందులో పెట్టాలి. చూడండి స్టఫింగ్ అంతా ఇందులో పెట్టి ఈ పూరి కింద వైపు దాని వైపుకు తగిలేలాగా వేసేయాలన్నమాట. అది మొత్తం గట్టిగా టైట్గాను ఇలాగ అంచులంతా టైట్గా ప్రెస్ చేసేసి ఇప్పుడు మనం చేతితోటి దీన్ని ఇలా పించి చేస్తూనే అంచులు రెండు కలిపేయాలన్నమాట. చేతితోటి ఇలా పించి చేసుకుంటూ అంచులు రెండు కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. కజ్జికాయలకి ఇలా చేస్తాము, దీనికి కూడా అంతేనమాట. ఇది కూడా ఏ కళ ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా చంద్రకళ గుజియా అంటారు మాకు. చంద్రకళ స్వీట్ అన్నం కూడా అమ్ముతుంటారు కదా మన స్వీట్ షాప్లోని, చూస్తుంటాం కదా, అలాగనమాట సేమ్ అదే ఇది. ఇది చూడండి, ఇది కూడా ఇంకో పూరి చేశాను. ఇక్కడ డబ్బా మూత తీసి కట్ చేసి ఒకే రౌండ్ వచ్చేటట్టు చేసి ఎలాగ మీకు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి మూత, చిన్న మూత తీసుకొని ఇదే సైజులో అన్నీ వచ్చేటట్టుగా అంచులన్నీ తీసేసి తీసిన అంచులన్నీనండి మళ్ళీ ఆ పిండి కప్పి ఉంచాం కదా అందులో పెట్టేయడమే. మళ్ళీ ఇంకొక ఇది తీసుకొని ఇంకొక ఉండ తీసుకొని శుభ్రంగాను ఉండ తీసుకొని బాగా అందులో రుద్ది చేతితోటి బాగా రుద్ది నలిపి పూరి చేయాలి. మళ్ళీ ఆ డబ్బా మూతతోటి దాన్ని కట్ చేసేయాలన్నమాట. కట్ చేసి ఆ కట్ చేయగా వచ్చిన పిండి మళ్ళీ ఆ మూత పెట్టిన గిన్నెలో వేసేసుకొని చూడండి ఇలాగ చుట్టేంపులో ఉన్నది పిండి అంతా తీసి మళ్ళీ ఆరిపోకుండా మూత పెట్టిన గిన్నెలో పెట్టేసుకోవాలి. చూడండి అంచులు మళ్ళీ తడిపి ఇంకొకసారి చేసి చూపిస్తున్నాను. చూడండి అంచులు తడిపి మళ్ళీ స్టఫింగ్ పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకో పూరి దాని మీద వేసి చుట్టేంపులు శుభ్రంగా బాగా నొక్కాలన్నమాట. అంచులు బాగా కలిపేసినట్టుగా నొక్కి పీట మీద పెట్టి కూడా చూడండి ఇలా చేయొచ్చు. మీరు చేతి మీద వేసి చేసుకోలేనప్పుడు పీట మీద పెట్టి కూడా అంచులు నొక్కుంటూనే తిప్పుకుంటూ పించి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం గోరుతోటి కిందకి అణగబెడుతూ నొక్కుతూనే చెయ్యాలి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి అంచులు ఇలాగ చుట్టడమేనండి, ఏమీ లేదు. ఇంకొక వెరైటీ చేసి చూపిస్తాను చూడండి. ఇంకొక వెరైటీ ఏంటంటే ఇంకొక డిజైన్ వచ్చేలాగా ఒక పూరీలు చేసుకున్నాను, స్టఫింగ్ పెట్టాను. మళ్ళీ అంచులకి అంచులకి నీళ్ళు రాసి మళ్ళీ ఆ పూరి దీని మీద పెట్టి అంచులన్నీ మోసి ఒకటి మనం ఇది ఉంటుంది కదండి స్పూన్ స్టాండ్లోని ఫోర్క్ తీసుకొని ఫోర్క్ తోటి చుట్టేంపులు ప్రెస్ చేసిన తర్వాత ప్రతి 3 గీతలకి ఒక గీత లోనికి వచ్చేటట్టుగా ఒక గీత లోనికి వచ్చేటట్టుగా నొక్కుకున్నాం అనుకుంటే అదొక డిజైన్ తయారవుతుంది. ఇలాగే మొత్తం అన్నీ చేసుకోవాలన్నమాట. చూపిస్తానండి ఇది ఎలాగవుతుందో. చూడండి ఎంత బాగా డిజైన్ తయారైందో. ఇది ఒక రకమైన డిజైన్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగే అన్నీ తయారు చేసుకొని ఇలా గాలికి పెట్టుకోవాలండి, కొంచెం ఆరుతాయి కదా అన్నీ తయారయ్యేలాగా. అన్నీ తయారు చేసేసాను. ఇప్పుడు పొయ్యి మీద నూనె మెచ్చబెట్టుకొని నూనె మీడియం మంట మీదే ఉండాలండి. అసలు సిమ్ కంటే కూడా ఎక్కువ మంట అసలు పెట్టనేకూడదు. కొంచెం చూడండి పిండి వేస్తే ఎలాగ బాగా పైకి వచ్చిందో. ఇప్పుడు ఒక్కొక్క సెట్ అనమాట. ఒక సెట్కి మీ ఊపిడిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఒక్కొక్కటి మెల్లిగా చేతి మీదకి నూనె రాకుండాను మెల్లిగా చూసుకుంటూ వేయాలి. ఎలాగ మనం గాలికి ఉంచాం కాబట్టి విరిగిపోవడం సమస్య ఉండదు. ఒకవేళ మీరు ప్రెస్ చేసినప్పుడు నూనెలోకి కానీ స్టఫింగ్ బయటకు వచ్చేసింది అని అనిపిస్తే అది ఇంక వదిలేసేయండి. ఉన్నవి తీసేసి తర్వాత నూనె కొంచెం పక్కన పెట్టేసి చల్లారగా వడకట్టి అప్పుడు వాడుకోండి. లేకపోతే ఆ స్టఫింగ్ ఉన్న వాటిని అన్నిటికీ అంటుకుపోతుందండి. అందు గురించని జాగ్రత్తగా అన్నీ బాగా అంచులు బాగా మూసి
చెయ్యాలి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఇది కొంచెం కలర్ అన్నమాట. చిన్న గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అంతే చిన్నగా తిప్పాలి. చిన్న గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. మంట మాత్రం అస్సలు పెంచకూడదండి. పెంచితేనేమో ఫ్రై అయిపోతుంది కానీ లోపలంతా పచ్చి ఉండిపోతుంది. ఇది కూడాను మెత్తగా పడిపోతాయి అన్నమాట. వేడి నూనెలో ఫ్రై చేసి చూడండి చిన్న రంగు వచ్చింది కదా. ఇది ఒక్కొక్క సెట్ ఫ్రై చేయడానికి మనకి 5 నుంచి 8 నిమిషాలు అలా పడుతుందండి. మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం చిన్నదే ఉంచాలి. ఇవి తీసి పక్కన పెట్టేసేసుకొని ఇంకొక సెట్ వేసాం. ఇలాగే మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం పెట్టుకుందాం. 2 గ్లాసులు పిండి తీసుకున్నాం కదా, 1 గ్లాసు బెల్లం అనమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా చేశారా లేదా చేసి ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. బాగా వచ్చినాయా, ఎలాగ మీరు చేయగలిగారు ఏంటన్నది. స్వీట్ రుచిగా ఉంది, చాలా రుచిగా ఉంటుందండి తినడానికి స్వీట్. చూసండి పాకం. మీకు బెల్లం ఇక్కడ ఏమైనా వడకట్టుకునే అవసరం ఉంటే వడకట్టుకోండి. నా బెల్లం బాగుంది అందుకే నేను వడకట్టలేదు. చూడండి పాకం చూపిస్తాను. చిక్కగా కాదు పలుచగా కాదు, ఒక పాకం అలాగో ఇలా రావాలన్నమాట మనకి తీగ. ఆ తీగ కొంచెం లావు తీగ వచ్చేటట్టు అనమాట చేసి ఆ కొంచెం చల్లారిపోవాలండి. మనం వేయించిన చంద్రకళాలు చల్లారిపోవాలి. ఈ బెల్లం పాకం కూడా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఓన్లీ దాని మీద కోటేనమాట. కోట్ చేసి తీసేయడమే. మనం లోపలికి స్టఫింగ్ లోపలికి పాకం వెళ్ళవలసిన అవసరం లేదు. ఓన్లీ అలాగా దాని మీద కోట్ చేసి తీసేయాలన్నమాట. తీసేసి అన్నీ చల్లారి పెట్టుకోవాలి. పాకం అంతా కింద కారిపోయేలాగా నిలబెట్టి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట. అసలు వేడే ఉండదు కానీ ఇలా నిలబెట్టి పెడితే మొత్తం పాకం అంతా కారిపోతుందండి. మీరు తయారు చేసి చూసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇగో చూసారా అన్నీ ఒక పక్కకు పెట్టుకుంటే అన్నీ పాకం అంతా కారిపోతుంది కిందకి. బాగా ఆరిపోయి ఆరిపోతాయండి, అంటుకోదు కూడాను. హ్యాపీ హోలీ అండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.